పోతారు. ఈరోజు శనివారం కాదు, కానీ నాన్నగారిని తీసుకురాలేను, కానీ చిన్నప్పుడు నాన్నగారిని తీసుకొస్తాను. నేను నిన్ను చిన్నప్పటి నాన్నగారు అని చెప్పి పిలవాలా? ఏమన్నా ఋత్విక్ అని పిలవనా? నాని అనే చెప్పారు కదా, లాస్ట్ సినిమా బయటికి రాగానే ఫస్ట్ మీరు ఆయన గురించి మాట్లాడతారు, తర్వాతే మా గురించి మాట్లాడతారు. సూర్య క్యారెక్టర్ లో ఉన్నావా, ఋత్విక్ క్యారెక్టర్ లో ఉన్నావా? ఋత్విక్ లోనే ఉన్నాను. ఈరోజు శనివారం కాదు కదా. అబ్బా ఇన్సిడెంట్. నీకేంటి నాన్న, నీకు నాన్నగారికి బాగా సెట్ అయింది? ఏమన్నా బంధువులా, మీరు ఏమైనా రిలేషన్? సూర్యకి మాత్రం శనివారం బాగా కోపం వస్తుంది కదా. అవును. నీకు కోపం వస్తుందా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే మీకు ఎలా ఉంటుంది? కోపం వస్తుందిరా. మరి బెస్ట్ కాంప్లిమెంట్ నీకు ఏ సినిమాకి వచ్చింది? దసరాకి విరూపాక్షకి బాగా వచ్చిందండి. పూజలు చేసేటప్పుడు లేదా అవన్నీ చూపిస్తున్నప్పుడు ఇంత కూడా భయం వేయలేదా నీకు? అంటే ఇవన్నీ మంత్రాలు నేర్పించినప్పుడు ఆ సెట్ అయిన చూసి నాకే భయం వేసింది ఫస్ట్ డే. టీంలో ఒకరికి కాల్ చేయాలి. ఫైన్ ఫైన్ సార్. కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే బయట అంత వానలు ఉన్నా కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సినిమా బాగుందని మంచి రివ్యూస్ ఇస్తున్నారు. అంటే ఫస్ట్ జస్ట్ చూడగానే ముగ్గురు గురించి చెప్తారేమో అని చెప్పి నేను నార్మల్గా నుంచి ఉండేసరికి సడన్గా చాలా సెంటిమెంటల్ అన్నట్టు అన్నారు. నాకేమో చాలా హ్యాపీగా అనిపించింది, ఒకే టైం షాక్ కూడా. సో ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? 10th అక్క. 10th క్లాస్. స్కూల్కి వెళ్తున్నావు అసలు? మరి సినిమాలు ఇలా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నావు, స్కూల్కి ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే మా స్కూల్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే వచ్చాక ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకుని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ రోజు కల్లా మళ్ళీ రెడీగా ఉంచుకోవడం కానీ ట్యూషన్కి వెళ్ళడం అలా. సరే ఓకే. సినిమాలో శనివారానికి చాలా ట్విస్టులు టర్న్లు ఇచ్చారు. బేసిక్గా సూర్యకి మాత్రం శనివారం బాగా కోపం వస్తుంది కదా. అవును. నీకు కోపం వస్తుందా? ఎవరన్నా ఇరిటేషన్ తెప్పిస్తే అప్పుడప్పుడు అంటే అసలు రాదు కోపం. రాదా? అప్పుడప్పుడు వస్తుంది. ఇరిటేషన్ అంటే ఎలా ఇరిటేషన్ చెప్పు? ఇరిటేషన్ అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే మీకు ఎలా ఉండొచ్చు? కోపం వస్తుందిరా. మరి అయ్యా బ్రెయిన్ బాగా వాడేవరా. నేను నిన్ను అడిగితే నువ్వు నన్నే అడిగి ఆన్సర్ తెప్పిస్తున్నావు. నువ్వు నిజంగా సో స్వీట్ అనమాట. ఓకే. సో అయితే నీకు ఇరిటేషన్ సమ్ టైమ్స్ వస్తుంది, ఆల్ ద టైమ్ రాదు రైట్? కానీ సూర్య మాత్రం శనివారం రెచ్చిపోతున్నాడు రా బాబు. మరి అన్ని రోజులు లాక్ చేసి ఒకే రోజు చూపించాలంటే పాపం ఆపోజిట్ రీజన్ ఉండే కొడతాం కదా. ఆయన కనిపించిందిగా రీజన్ ఉండే కొడుతున్నాడని. కాకపోతే ఆ ఒక్క రోజుకి అన్ని రోజులు కలిపి ఒకేసారి ఇస్తున్నాడు. బేసిక్ మనకి ఆకలిస్తే ఎంత తింటాం, ఎంతో అంత తింటాం. అన్ని రోజులు ఒకే రోజు తింటామా? తినలేం కదా. తినలేంగా. కానీ మన సూర్య మాత్రం డిఫరెంట్గా చూపిస్తున్నాడుగా క్యారెక్టర్. కోపానికి ఏం లిమిట్ లేదు. లిమిట్ లేదు. వారే వా డైరెక్టర్ గారికి బాగా సింక్ అవుతున్నట్టున్నావు కదా. అదేం లేదు. అదేం లేదు. ఓకే. సో ఇంత బాగా సక్సెస్ అయింది కదా నాన్న. బయట వాళ్ళు చెప్పడం వేరు, ఇంటర్వ్యూలు చేయడం వేరు, అండ్ మీ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ చెప్పడం వేరు. అండ్ ఇందులో మదర్ సెంటిమెంట్ అయితే కిల్, అసలు మామూలుగా లేదు. అమ్మ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి నీకు? బాగా చేసావని చెప్పింది. ఏంటి అలాగే చెప్పిందా? అంటే ఎప్పుడు చాలా రోజులు అయింది అమ్మ థియేటర్కి వచ్చి. అంటే నా సినిమా అంటే నేను చేసిన సినిమాలకి చాలా రోజుల తర్వాత వచ్చింది అనమాట. లాస్ట్ టైగర్ నాగేశ్వరరావుకి వచ్చింది, నెక్స్ట్ ఇప్పుడు దీనికి వచ్చింది అనమాట. అప్పుడు మళ్ళీ బాగా చేసావని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఓకే. మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు అసలు? మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ రియల్ ఎస్టేట్ అండ్ ఇంటీరియర్స్. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. మాతో షూటింగ్స్ ఉన్నప్పుడు మాతో వస్తుంది. ఇటు అన్నయ్యని ఇటు నిన్ను ఇక షూటింగ్లు తిప్పుతా ఉందన్నమాట. అంతేనా? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఫస్ట్ నుంచి బాన్ బాటం హైదరాబాదేనా? నేటివ్ అయితే భీమవరం పక్కన పిప్పర్ అనమాట. భీమవరం దగ్గర. ఓకే. నేను పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే హైదరాబాద్. అప్పుడప్పుడు ఊరెళ్ళిస్తుంటా సంక్రాంతికి కానీ అన్ని. ఓకే. నాన్నమ్మ తాతయ్య వాళ్ళ ఇంటిగా వెళ్ళొస్తుంటారు. బేసిక్గా మీరు అక్కడ పెరగపోయినా మీ ఫాదర్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ పెరుగుంటారు కదా. మీ సినిమాలు థియేటర్లో ఆడుతున్నప్పుడు మా మనవడే, మా రిలేటివ్ అని చెప్పుకోవడం చాలా బాగుంటుంది కదా. అట్లా బెస్ట్ కాంప్లిమెంట్ నీకు ఏ సినిమాకి వచ్చింది? దసరాకి విరూపాక్షకి బాగా వచ్చింది. అదే విరూపాక్ష చూస్తున్నా మీ అందరూ భయం వేస్తుంది. ఇంత కూల్గా ఉన్నావు, అక్కడంతా వైల్డ్. నాకు కూడా చాలా భయం చెప్పాలంటే. బట్ కార్తిక్ అన్న ఫస్ట్ చెప్పినప్పుడు కూడా భయం వేసింది. ఏమన్నా అయిపోతే ఏంటి ఇప్పుడు అనుకున్నా. అలా ఏం జరగను, మా ఎలాగో ఏం చెప్పకూడదు, పర్లేదని చెప్పి అలా. అందులో నైట్ షూట్లు కదా అన్ని నైట్. పూజలు చేసేటప్పుడు లేదా అవన్నీ చూపిస్తున్నప్పుడు ఇంత కూడా భయం వేయలేదా నీకు? ఫస్ట్ అంటే ఇవన్నీ మంత్రాలు నేర్పించినప్పుడు ఆ సెట్ అయినా చూసి నాకే భయం వేసింది ఫస్ట్ డే.
తర్వాత అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. కొన్ని రోజులు స్కూల్లో నిన్ను ఇలా ఇలా ఏం చూపించి అంటలేదా? ఇప్పటికే అంటారు చరణ్ చూ అంటున్నారా? ఓకే. ఏమన్నా లీక్ ఏమైనా చేస్తావా? చిరు లీక్స్ లాగా విరూపాక్ష 2 లీక్ ఏమైనా ఇస్తావా? నాకు తెలియదు. చెప్పొచ్చు కదరా? నాకు ఎవరు చెప్పట్లేదు అసలు. తెలిస్తే చెప్తాను, తెలియకుండా ఎలా చెప్తాను? అంటే స్టోరీ కొంచెం అప్పుడప్పుడు అనుకుంటా ఉంటారు కదా సెట్లో. ఆ బ్లూ ఐస్ నేను సాయిధరం తేజ్ గారు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, అసలు ఎవరా ఏంటా అని. నాకే అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ నాకు తెలియదు, సెకండ్ పార్ట్ తెలియదు. ఆర్టిస్ట్గా ఆన్సర్ ఇచ్చేవారు నువ్వు? నిజంగా తెలియదు నాకు. తెలిసినా చెప్పకూడదు. సో చాలా సినిమాలు ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ నానిగారి సినిమాలు చేస్తూ ఉన్నాం. అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం థియేటర్లో సరిపోదా శనివారం. నాట్ ఓన్లీ నీ క్యారెక్టర్, అంటే చిన్నప్పుడు క్యారెక్టరే కాదు, నానిగారు పెద్ద అయిన తర్వాత వచ్చే క్యారెక్టర్ కావచ్చు, మదర్ సెంటిమెంట్ కావచ్చు, ఎస్జే సూర్య గారిని అయితే అసలు మామూలుగా లేదు అసలు. అవును, ఎందుకంటే ఆ ఇద్దరి టఫ్. నాని అన్నే చెప్పారు కదా, లాస్ట్ సినిమా బయటికి రాగానే ఫస్ట్ మీరు ఆయన గురించి మాట్లాడతారు, తర్వాతే మా గురించి మాట్లాడతారు. అవును. సో మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నీ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? అంటే కొంతమంది ఇంకా చూడలేదు, చూసిన వాళ్ళు చాలా బాగా చేసావు, అంటే చాలా బాగుంది మూవీ కూడా అని చెప్పి చెప్తున్నారు. నీకు ఏదైనా టఫ్ అనిపించిందా ఎంటైర్ చేసే సీన్స్లో? ఏది ఒక దగ్గర ఎక్కడో ఒక ఫైర్ మూమెంట్లో అది నిజంగానే కాలిందంటే నిజమేనా? నిజంగానే 2 ఫింగర్స్ కాలే అనమాట మొత్తం. ఫింగర్స్ పైన ఉండే హెయిర్ అంతా మొత్తం కాలిపోయింది ఆ రోజు, చాలా మండింది. అంటే నువ్వే చెప్పలేదు రైట్ కాలుతుందనా, లేదంటే షార్ట్ ఎందుకు? ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి నుంచోవాలి, అప్పుడు దాకా బాగానే ఉంది, సడన్గా గాలి వచ్చి చేతిపైకి వచ్చింది, అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా అలాగే పట్టుకున్నాను. ఎయిర్ ఇంకా అలాగే వస్తూ ఉంది, ఇంకా వదిలేసాను అప్పుడు చెప్పకుండా. అప్పుడు డైరెక్టర్ వీళ్ళందరూ ఏమైనా చెప్పారా, చెప్పొచ్చు కదరా? అన్నారు. ఏమన్నారు? మరి వదిలేయచ్చు కదా, ఎందుకంటే ఏమన్నా షార్ట్ అయిపోద్ది అని చెప్పి. గాలి అప్పుడు దాకా రాలేదు, సడన్గా వచ్చి మళ్ళీ అయిపోద్దేమో, నార్మల్ అయిపోద్దేమో అనుకున్నా, అలా గాలి వస్తూనే ఉంది, ఇంకా విసిరేసాను పక్కకి. ఓకే. ఎక్కడ చూసినా ఈ శనివారం గురించి అడుగుతున్నారు కదా, మరి మిగిలిన వారాలు ఎప్పుడు చేస్తావు? మంగళవారం చేశానుగా. ఓ అయ్యయ్యో, సో స్వీట్ రా. మంగళవారం కూడా అయితే నీకు, దర్శి గారికి మాత్రం శుక్రవారం రిలీజ్ అయ్యిద్ది ఆల్మోస్ట్ మీ ఖాతాలో ఉన్నట్టే. శనివారం అయిపోయింది, మంగళవారం నెక్స్ట్ ఏంటి మంగళవారం చేసేసాం. నేను దర్శి గారిని అడిగినప్పుడు ఆదివారం కూడా నాదే, నెక్స్ట్ మళ్ళీ విజయ్ గారితోనే వస్తున్నానని చెప్పారు, అనౌన్స్మెంట్ చేశారు. నాకు తెలీదు, నీకు తెలీదు. ఓకే. అయితే మొత్తానికి మంగళవారం చేసేసావు, శనివారం చేసేసావు, శుక్రవారం ఎట్లాగో నీ డేటే, ఎందుకంటే రిలీజ్ డేట్ కాబట్టి. అంటే మిగతా వారాలు ప్లాన్ చేయాలి. ఎప్పుడు చేస్తారు సార్? ఏమైనా డైరెక్టర్స్ ఎవరైనా చేస్తే, ఒకవేళ వస్తే ఖచ్చితంగా చేస్తారు. ఎక్కడ నేర్చుకుంటున్నారా మీరు? మేము ఇన్ని సంవత్సరాలు యాంకరింగ్ అంటే ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలని మేము కూర్చుని నేర్చుకుంటున్నాం. సినిమాలు చేసేసి భలే కూర్చుని చాలా ఇక్కడ డైరెక్టర్ గారు చెప్తే అంత బాగా, ఎంత మెచ్యూరిటీ ఎంత బాగా వచ్చేస్తుంది అసలు మీ అందరికీ. ఇప్పుడు లేకుండా అయితే ఛాన్స్ రాదు కదా, ఏమ్మా వాళ్ళకి కావాలంటేనే తీసుకుంటారు, వాళ్ళకి వద్దని ఎందుకు తీసుకుంటారు? వేస్తాడు కదా, వాళ్ళకి సింక్ అవ్వాలి కదా.